తొక్కిసలాట ఘటనతో దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల అధికారులు అలర్ట్ అయ్యారు. కేరళలోని అయ్యప్ప సన్నిధానం శబరిమలలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన విషాద ఘటనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మకర జ్యోతి దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. తిరుపతి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కలవరం మొదలైంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఆలయాల అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి ఘటన నేపథ్యంలో అన్ని ఆలయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. భారీ జనసందోహాలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో గతంలోనూ ఎన్నో తొక్కిసలాట ఘటనలు జరిగాయి. వదంతులు, భయాలు, కొందరి తొందరపాటు చర్యలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి. దక్షిణాదిలో ప్రసిద్ధి చెందిన కేరళ శబరిమల పుణ్యక్షేత్రంలో జరిగిన విషాదాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. 2011 జనవరి 14న జరిగింది దారుణం. శబరిమల పరిధిలోని పుల్లమేడు దగ్గర భక్తులపైకి జీపు దూసుకెళ్లడం తొక్కిసలాటకు కారణమైంది. ఈ దుర్ఘటనలో 104 మంది మరణించారు. మకర జ్యోతి దర్శనాల్లో తొక్కిసలాటలు, చావు కేకలతో అప్పట్లో కేరళ ఉలిక్కిపడింది. తిరుపతి ఘటనతో మరోసారి గత విషాదాలను, చేదు జ్ఞాపకాలను నెమరవేసుకుంది శబరిమల. ఇక మకర విలక్కు జనవరి 14వ తేదీన సంక్రాంతి నాడు రానుంది. ఆ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు మకర జ్యోతి ముమ్మర్లు కనిపిస్తుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులతో శబరిమల కిటకిటలాడుతోంది. ఇక మకర జ్యోతి దర్శనమిచ్చే రోజున ఆ జనసందోహం మరింత భారీగా పెరగనుంది. ఆ సమయంలో ఎలాంటి తోపులాటలు, తొక్కిసలాటలకు తావివ్వకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. మకర జ్యోతి దర్శనం కోసం ఇప్పటికే శబరిమలకు లక్షలాదిగా పోటెత్తారు భక్తులు. అయితే తిరుపతి తొక్కిసలాట ఘటనతో శబరిమల ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. మకర జ్యోతి నాడు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.